నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవచర్లలో హనుమాన్ నాయక్ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. వారి కుటుంబానికి నేనున్నానంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత గుండెలు ఆగి చనిపోయిన కుటుంబాలను పరామర్శించే పరామర్శ యాత్రలో భాగంగా ఈరోజు హనుమాన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు షర్మిల. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా లైవ్ లో చూస్తున్నాం. కుటుంబ సభ్యులందరితో కూడా వారి ఇంట్లో మనుషులా కలిసిపోయి మాట్లాడుతున్నారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి కుటుంబ బాగోగులు, పిల్లల చదువులు, వారి ఆసుపత్రి అన్నిటికీ సంబంధించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి వారి మంచి చెడులు, బాగోగులు అడిగి తెలుసుకుంటూ ప్రతి కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం హనుమాన్ నాయక్ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. దాన్ని లైవ్ లో చూస్తున్నాం. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందపేట మండలం పరిధిలోని దేవచర్ల తండా వాసులకు వైఎస్ అంటే చాలా ఇష్టం. ఆయన్ను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. వైఎస్ వస్తున్నాడంటే ఎక్కడున్నా సరే పరుగులు పెట్టి మరీ వెళ్లేవారు. అలాంటి వాళ్లలో ఒకరు హనుమాన్ నాయక్. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలతో ఆకర్షితుడైన హనుమాన్ నాయక్ వైఎస్ హఠాన్మరణంతో కలత చెందాడు. అన్నం పెట్టే మహారాజు ఇక లేడు అన్న చేదు నిజాన్ని విని గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. క్షణాల్లో ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం వైఎస్ఆర్ హనుమాన్ నాయక్ జ్ఞాపకాలతో కాలాన్ని వెల్లదీస్తోంది. ఈ క్రమంలో దేవచర్ల చేరుకున్న షర్మిల వారిని పరామర్శిస్తున్నారు. గౌతమి, హనుమాన్ నాయక్ మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఎంతో అభిమానం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతనికి ఇందిరమ్మ ఇల్లు కానీ అదేవిధంగా పెన్షన్ అందేది. మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి మీటింగులు ఎక్కడ జరిగినా కానీ కూలి పని వదిలేసి కూడా మీటింగ్ కు వెళ్లేదని చెప్తున్నారు. వైఎస్ఆర్ వార్త విని తెలుసుకోలేక హనుమాన్ నాయక్ గుండె పగిలి టీవీ చూస్తూనే మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా షర్మిల ఇలాంటి మారుమూల ప్రాంతానికి రావడంతో ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. పూర్తిగా చందంపేట మండలం అనేది మొత్తం రోడ్డు వ్యవస్థ కూడా లేని, అక్కడ బస్సు సౌకర్యం లేని కూడా గ్రామం. 100 కిలోమీటర్ల వరకు కూడా సుమారు మొత్తం కొండ గుట్టల నడుమ ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి ఇంతవరకు ఇలా ఎవ్వరు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా చేరుకోలేదు. అలాంటి ఏరియాకి 5 సంవత్సరాలైనా కానీ మా కుటుంబాన్ని గుర్తుంచుకొని షర్మిల రావడం అనేది మొత్తం ఆ గిరిజన కుటుంబాల్లో మొత్తం మనోధైర్యాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ఇవాళ షర్మిల రాక కోసం మొత్తం ఆ దేవచర్ల తండాలో మొత్తం కూడా గిరిజన గ్రామస్తులంతా కూడా పనులలోకి వెళ్లకుండా షర్మిలకు తనను చూడడానికి అదేవిధంగా తమ సమస్యల్ని చెప్పడానికి అంతా కూడా వేచి చూస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే హనుమాన్ నాయక్ కుటుంబం అనేది వైఎస్ఆర్ కి విధేయతగా ఉన్న కుటుంబం. అతనంటే ఎంతో ఇష్టం. అతని పథకాలన్నా కానీ అతని ఇంట్లో ఫోటో పెట్టి దేవుళ్ళ కొలిచేవారు. ఏదైనా అటన్మన వార్తని కూడా గుర్తుంచుకొని మారుమూల ప్రాంతానికి వచ్చి షర్మిల పరామర్శిస్తున్నాం ఎంతో సంతోషంగా అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో కూడా పగిలి దాదాపు అరగంటకు పైగా కూడా కుటుంబానికి ధైర్యం చెప్తూ కూడా ఓదారుస్తుంది.